వెంకయ్యనాయుడు సపోర్ట్తో మోడీ కనుక దయతలిస్తే తాను సీఎం కావాలని అనుకున్న లోకసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై శశికళ బయలుపడిన తీరుతో బెంబేలెత్తిపోయాడు. దెబ్బకు దడుచుకుని అమ్మా నువ్వే సీఎం కావాలి తల్లోయ్ అంటూ తానే లీడ్ తీసుకుని పార్టీ తరఫున విజ్ఞాపనలు పెట్టుకోవడం ఆరంభించాడు. తనతో పాటు 6-7 మంత్రులు గొంతు కలిపారు. మిగతా వారికి గొంతులున్నా లేనట్టే లెక్క. తన పొజిషన్ ఏమిటో అర్థమైపోయిన సెల్వం కూడా నీరు కారిపోయాడు. ఐటీ ఈడీ దాడులతో వరుస దాడులతో భయపెట్టాలని ప్రయత్నించిన కేంద్రం కూడా చేతులు ఎత్తేయడంతో సెల్వం కూడా దిక్కులేక కాడి కింద పడేస్తున్నాడు. ఇక విధేయత తప్పదని నిర్ణయించుకున్నాడు. చిన్నమ్మ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు తనను తాను పార్టీ కోశాధికారిగా చెప్పుకున్నాడే తప్ప పార్టీ తరపున సీఎం అన్న చిన్న మాట కూడా చెప్పుకోలేకపోయాడు. అంతేకాదు నిన్ను స్వాగతిస్తున్నా, నీ కాళ్లకు వందనం అంటూ సాగిలపడిపోయాడు. సీఎం కుర్చీలోకి వచ్చిపోయే సీఎంగా ప్రసిద్ధి పొందిన సెల్వంకు మళ్ళీ సీఎంగా ఛాన్స్ వస్తుందా? తప్పకుండా రావచ్చు. జే అక్రమాస్తుల కేసులో నెంబర్ 2 ముద్దాయి శశికళే. ఒకవేళ ఆ కేసులో శశికళను దోషిగా తేల్చితే మళ్ళీ సెల్వమే సీఎం అవుతాడేమో. కొత్త పాత సీఎం లేదా పాత కొత్త సీఎం. ఆ మధ్య జయ సమాధి దగ్గర మాట్లాడినప్పుడు నా ప్రియమైన మంత్రులారా అని సెల్వం కూడా అందరిలో ఒకటిగా కలిపేసి మాట్లాడిందే తప్ప ప్రత్యేకంగా సీఎం అని ప్రస్తావించలేదు. అంటే జయలలిత తరహా నియంతృత్వాన్ని ఆమె ప్రదర్శించబోతున్నది అన్నమాట. పార్టీ శ్రేణులు గతంలో జయలలిత ఫోటోలను చొక్కా పైజేబులో కనిపించేటట్టు పెట్టుకున్నారు. అది విధేయత లక్షణం అన్నమాట. ఇప్పుడు జయ శశికళ కలిసిన ఫోటోలు పెట్టుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ అన్నమాట. మీరు దాడులు చేసినా ఇంకెన్ని కథలు పడ్డా సరే నేను పార్టీ ప్రధాన కార్యదర్శిని అయిపోయినట్టుగానే సీఎం కూడా అవుతాను. మా పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టకండి అని పరోక్షంగానైనా స్పష్టంగానే చెప్తున్నది శశికళ. అందుకే కొద్ది రోజులుగా వెంకయ్య అండ్ బ్యాచ్ కూడా సైలెంట్ అయిపోయింది. మరేదైనా పెద్ద వ్యూహంలో ఉన్నారా, లేక శశికళను రాజకీయ మంత్రాంగంతో కొట్టలేమని అర్థమై నిశ్శబ్దాన్ని ఆశ్రయించారా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.